Hey bride, say hi. హలో గాయస్, నమస్తే. ఇవాళ మా అక్క ఎంగేజ్మెంట్. సో బ్రైడ్ కార్లో నుంచి దిగి కమ్యూనిటీ హాల్లోకి వచ్చింది. సో కమ్యూనిటీ హాల్ ఏంటంటే చర్చ్ కమ్యూనిటీ హాల్ అనమాట. మేము అక్కడ అక్కకి ఎంగేజ్మెంట్ ప్లాన్ చేసాము. సో ఇవాళ నేను మీకు అక్క ఎంగేజ్మెంట్ వీడియోని చూపించబోతున్నాను. చూసి అందరూ ఎంజాయ్ చేయండి. తర్వాత పాస్టర్స్ని ఇన్వైట్ చేశామన్నమాట. ఎవరైతే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారో వారే. పాస్టర్స్ ప్రేయర్ చేస్తూ ఇంకా పాటలు పాడుతూ అందరినీ ఉత్తేజపరుస్తూ వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా దీవించేలాగా చేశారు. మరి స్టేజ్ మీద ఉన్నారు. వారి ప్రతి కుటుంబం అందరూ నాకు తెలియజేస్తాము. నేను ఈరోజు మరి ఈ ఎంగేజ్మెంట్ అలాగని నిశ్చితార్థము పిలువబడిన మీ అందరికీ మరొకసారి నాకు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పాటలు పాటలు దేవుని నామాన్ని ఘనపరచుదాము. అందరికీ మరి వచ్చిన మాట ఘనమైనది నీ కార్యాలు నా ఎడల పాట పాడుతూ ప్రభు నామాన్ని ఘనపరచుదాము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు అక్క వచ్చిన కాసేపటికే బావగారిని కూడా తీసుకొని వచ్చారనమాట. వాళ్ళ అమ్మ నాన్న కలిసి సాంప్రదాయబద్ధంగా తనని స్టేజ్ ఎక్కించి అమ్మాయి పక్కన కూర్చోబెట్టారు. వీళ్ళే మా అక్క బావ. చాలా అంటే చాలా హ్యాపీగా ఎంగేజ్మెంట్ అంతా కూడా నడిచిపోయింది. అసలు ఎలా గడిచిపోయిందో కూడా మాకు అర్థమే కాలేదు, అంత స్మూత్గా జరిగిపోయింది. అక్క వాళ్ళ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని జరిపించడానికి 5 మంది పాస్టర్స్ వచ్చారు. చాలా ఘనంగా జరిపించారు 5 మంది పాస్టర్స్ కూడా. తర్వాత పాటలు పాడి అందరూ చాలా ఉత్సాహంగా కార్యక్రమాన్ని నడిపించారు. ముందుగా దేవుని వాక్యమును కొన్ని నిమిషంలో జ్ఞాపకం చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 118వ కీర్తన 24వ వచనము ఒక పర్యాయం చదువుకొని కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం శృతిలయల సుమధుర గీతము, శృతిలయల సుమధుర గీతము, దైవ రచిత సుందర కార్యం కళ్యాణమే వైభోగం కమనీయ కాంతుల దీపం. బావగారు వాళ్ళ అమ్మ నాన్న కలిసి అక్కకి బట్టలు అండ్ ఇంకా గోల్డ్ని గిఫ్ట్ చేశారనమాట. సో ఆ డ్రెస్ చేంజ్ చేసుకొని అక్క రావాలి. నిజంగా ఏర్పడిస్తున్నాను బట్టి వందనం చెల్లిస్తున్నాను. ఈ నిష్ఠ కార్యక్రమం జరుగుతుండగా మీ సన్నిధితో ఆశించండి.
ఈ రోజు ఈ తీసుకొచ్చిన ఈ వస్తువులను బట్టి నీకు వందనం చెల్లిస్తున్నా. ధరించుకొని ప్రభా నేను మయపరచులాగా ప్రార్థిస్తున్నా. మీ కృప తోడుంచని ఆశీర్వదించిన మనకి మయపరుస్తుంది. ఇచ్చిన అభిస్థితి తోడు కృప దయచేయండి. అన్నది అట్లా దీవించండి, యోచన దీవించండి, నాకు మయపరుస్తుంది. ఇస్తున్నాం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అక్కకి ఎలా అయితే బట్టలు పెట్టారో పెద్దమ్మ పెద్దనాన్న కూడా బావగారికి బట్టలు పెట్టారనమాట. సో ఆ బట్టలతోనే తర్వాత బావగారు అక్క స్టేజ్ మీదకి రావాలి. సో మీన్ వైల్ మేము గ్యాప్ తీసుకోకుండా పాటలు పాడుతూ ఉన్నామన్నమాట. నీకే స్తోత్రము దీవించిన దేవా, నీకే స్తోత్రము కాపాడిన తండ్రి, నీకే స్తోత్రము గడచిన కాలం కృపలో తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, నుదిమి వచ్చు వరకు ఎత్తుకొని తల్లి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు నీలో నన్ను ఉంచితివి, నీ రక్షణలో నన్ను కాపాడితివి, నీ అనురాగము ఎంతో గొప్పది, నీ సంకల్పము ఎంతో గొప్పది, నీ అనురాగము ఎంతో పరమనివాస దేవ యెహోవా, నీదు పరాక్రమ కార్యములన్నీయు నిరతము నీవే, నీదు ప్రభావ మహాత్మ్యములన్నీయు నిత్యము పొగడగా వ్యతము స్తోత్రములే, నిత్యము పొగడగా వ్యతము స్తోత్రములే, దేవ యెహోవా స్తుతి. ఉన్నాము ప్రభు అని తండ్రి, నీకు వందనములు స్తోత్రములు ప్రభా. ఆయన ప్రారంభం నుంచి సమయం వరకు మాతో మీరు ఉన్నారు, స్తోత్రము మా మధ్యలో మీరు ఉన్నారు, వందనములు పైన నీకే స్తోత్రములు ప్రభా. పైన ఎదురు ప్రభు నా తండ్రి పిల్లలు ప్రభా, మీ చేతులకు వారిని అప్పగిస్తున్నాము తండ్రి. వారిని ప్రభా దీవించండి, బలపరచండి, నీ కృపలో దేవుని యొక్క ఆశీర్వాదము వారి మీద మాట్లాడినట్లుగా యాకోబు అలాగనే లేయా గురించి వారు మాట్లాడారు. అలాగనే దేవులారా దైవజనులు మరి చక్కటి వర్తమానాలు వారు అందించినారు. ఈ రోజున ఈ దినం మరి ఈ వధువు అలాగనే వరుడు వారిద్దరు కూడా మరి దేవుని సన్నిధిలో ఒక నిర్ణయాన్ని బట్టి వారు చట్టపరచబడబోతుండగా దేవులారా దేవుడు ఇంకనో మరి సీయోను నుండి దేవుడు వారిని ఆశీర్వదించాలని, వారి జీవితకాలం అంతే కూడా వారు క్షేమముగా ఆశీర్వాదకరమైన దీవెనగా ఉండాలని ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా దేవులారా
వధువును ఎన్నుకున్నట్టుగా ఇప్పుడు కుమార్తె జశ్వంత్ కుమార్తె పూలమాల గారు తప్పదు కూడా శుభాకర శుద్ధాకర దేవుని యొక్క ఆత్మవారిని బలపడుతున్నట్టుగా వారిని ప్రార్థన చేద్దాం. సర్వకృతానికి నిరంతరము స్తోత్రాలు పరిశుద్ధుడాన్ని మనాడు ఆయన వారి గతపరచాలని మీరు నిశ్చయించి ఈ సమయంలో ఈ నిశ్చితార్థ కార్యక్రమం జరిగించినందుకు సర్వలోకమును సృష్టించినటువంటి తండ్రి యొక్క ఎంగేజ్మెంట్ అంతా అయిపోయేసరికి మా బావగారికి చాలా నిద్ర వస్తుంది, ఒక మూలకెళ్ళి పడుకున్నారనమాట. చూడండి.